వెల్కమ్ టు సైరా మీడియా. పిల్లలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి సంక్రాంతి పండుగ రానే వచ్చింది. సంక్రాంతి పండుగ పిల్లలకు సందడి. గాలిపటాలు సంక్రాంతి పండుగ వచ్చిందంటే పిల్లలకు సందడే సందడి. రకరకాల పతంగులతో మాంజాలతో కలకల్లాడుతున్న పతంగుల దుకాణాలు. అసలు మనం ఇక్కడ చూసినట్లయితే పతంగులు, వివిధ రకాల పతంగులు వచ్చాయి. చాలా రకాలు అంటే చాలా రకాలు ఉన్నాయి. ఇవి మనకు చూడగానే ఆకర్షించుకునేలా ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి, చూస్తున్నాం కదా. చాలా రకాల పతంగులను వీళ్ళు ఇక్కడ తయారు చేసి పెట్టడం జరిగింది. హాలిడేస్ లాస్ట్ ఇయర్ లెక్క వారం రోజులు వచ్చిన పతంగులు ఎగిరేస్తలేరు, ఏమి ఎగిరేస్తలేరు. పిల్లలు మొత్తం ఫోన్లకు అలవాటు. క్లాస్ వస్తుంది, మేము పెట్టుబడి పెట్టుకొని పిల్లల గురించి మస్తు పెడుతున్నాము. ఎవరు వస్తలేరు, ఎవరు చేస్తలేరు. పెట్టుబడి కూడా మాకు లాసే వస్తున్నది. ఈ ఇయర్ అయినా చాలా మంది పిల్లలు చూసి ఆనందించి పతంగులు మంచి ఎగిరేస్తారని మాంజలు మంచి తెచ్చినాం. ధూల్పేట నుంచి వచ్చినాయి, మళ్ళా గోషామాయిల నుంచి వచ్చినాయి. జియగూడ మాల్ ఉంది మన దగ్గర, మంచి మంచి మాల్ ఉన్నది. పతంగులు లాస్ట్ ఇయర్ లెక్క వేయకండి, ఈ ఇయర్ చాలా మంది చూడండి. ఎన్ని రకాల పతంగులు ఉన్నాయన్న? వెరైటీస్ కిస్ వేర్ ఉన్నాయి, మంచిగా కిట్ వేర్స్, చిన్న పేపర్ పతంగులు, కవర్ పతంగ్స్, మళ్ళా బట్ట పతంగ్స్, గద్ద పతంగులు, ఇంకా 4-5 వెరైటీస్ కూడా దొరుకుతాయి మన దగ్గర. ఫోన్లు ఇవ్వకండి దయచేసి, పిల్లల్ని ఆడనియండి, మంచిగా ఆడనియండి. పిల్లలకి ఎప్పుడు ఇంకా మనం అప్పట్లో పాతకాలంలో ఆడినట్టు లేదే లేదు. జనాలు మొత్తం పిల్లలకు మొత్తం ఖరాబ్ చేస్తున్నారు ఫోన్లు ఇచ్చి. ఫోన్లు ఇవ్వకండి, మంచిగా ఆడిపియండి. జనరేషన్ చేంజ్ చేయండి. ఇప్పటికైనా మనం చాలా మంది చేంజ్ చేస్తలేరు. చాలా మంది చూడండి, మంచి వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. చెరకులు ఉన్నాయి, పెద్ద చెరకులు ఉన్నాయి, చిన్న చెరకులు ఉన్నాయి. 20 రూపీస్ నుంచి స్టార్ట్ అమ్మా మన దగ్గర చెరకులు. 50 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్ అలా ఉంటుంది మన దగ్గర. మాంజాలు కూడా 50 రూపాయల నుంచి గీటీ ఉంటుంది. మస్తు వెరైటీస్ ఉన్నాయమ్మా. అంటే లాస్ ఏమన్నా వస్తుందన్నా, లేకపోతే లాభం వస్తుందా? లాస్ అంటే లాస్ట్ ఇయర్ 4 lakhs దాకా పెట్టుబడి పెట్టాము, 1 lakh కూడా అమ్మలేము. పిల్లలు లాస్ట్ ఇయర్ అసలు సెలబ్రేషన్ చేసుకురో లేదో తెలియదు, కానీ మాకైతే గిరాక్ లేదు. మేము పెట్టుబడి పెట్టినందుకు మాకు చాలా లాస్ వస్తున్నది. ఇప్పటికైనా దయచేసి పిల్లలందరూ ఆడుకుంటే బాగుంటుందని మా ఆశిస్తున్నాం. కెమెరామెన్ రమేష్తో భానుప్రియ, సంగారెడ్డి నుండి.